కొంతమందిని ఎందుకు పంపిరాడు? తాళం తీస్తలేరా? తాళం తీస్తలేరా? ఏమని? కరెంట్ షాక్ వస్తుంది, వాటర్ రావట్లేదని చెప్పారు నిన్న పిల్లగాళ్ళే. అంటే మేము వచ్చి నిన్న దాకా వచ్చినాం, రోడ్డు ఖరాబ్ అయిందంటే మళ్ళీ వెళ్ళిపోయినాం. ఇటు నుంచి వచ్చినాం అన్నట్టు. ఇప్పుడు పంపించాలంటే పంపించట్లేదు వాళ్ళు. అసలు పిల్లగాళ్ళకి కూడా బయటకు వచ్చిన వాళ్ళకి కూడా లోపలికి పంపిస్తారు. పిల్లగాళ్ళతో కనీసం మాట్లాడన్నా పోతామన్నా కూడా మాట్లాడనియట్లేదు మాకు. హౌస్ కీపింగ్ ఏమైందో నువ్వే చెప్పాలి. ఎందుకు వచ్చిరు పేరెంట్స్? ఒక్క నిమిషం. హౌస్ కీపింగ్ అంటాను కదా, నీకు తెలియదా? వాళ్ళు ఎందుకు పంపించాలో, వాళ్ళు ఎందుకు పోతారు, మాకు నీకు లోపల షాక్ వచ్చేది కూడా తెలియదా? షాక్ అయితే ఏం లేదు. ఎందుకు లేదు మేడం? ఇప్పుడు మా అమ్మాయి వచ్చి చెప్పలేదా? పైన నీళ్లు పడ్డా, నీళ్లతో స్నానం చేసిందంట నిన్న పిల్లగాళ్ళు. ఇప్పుడు మా బుజ్జి వచ్చి చెప్పలేదా? పైన వాన నీళ్ళు వచ్చినాయి కదండి, ఆ నీళ్ళతో స్నానం చేసిందంట నిన్న, వాటర్ లేక. తడిచిన నీళ్ళతో స్నానం చేసిందంట. రండి లోపల. ఎందుకు లేదు మేడం? ఇప్పుడు మా అమ్మాయి వచ్చి చెప్పలేదా? పైన నీళ్లు పడ్డా, నీళ్ళతో స్నానం చేసిందంట నిన్న పిల్లగాళ్ళు. ఇప్పుడు మా బుజ్జి వచ్చి చెప్పలేదా? ఏ నీళ్ళతోటి? పైన వాన నీళ్ళు వచ్చినాయి కదండి, ఆ నీళ్ళతో స్నానం చేసిందంట నిన్న, వాటర్ లేక. తడిచిన నీళ్ళతో స్నానం చేసిరంటరా. తాగడానికి తీసుకొచ్చారు, స్నానం చేయడానికి. బాత్రూమ్లు, లెటర్లు కూడా మంచి లేవని బాధపడుతుంది. వాచ్మెన్ కనీసం వాళ్ళతో లోపలికి వచ్చి మా డ్యూటీ టీచర్స్ తో మాట్లాడండి. మేమనేది అదే, మా తాళం తీస్తే వద్దు కదా. మేమే తాళం ఎవరేసి ఆడ కూర్చుంటామన్నా కూడా కూర్చోనియట్లేదు. కరెంట్ షాక్ వస్తుంది, ఇబ్బంది అవుతుంది, వచ్చి పిలుచుకోపోరి కొద్దిగా అని చెప్పారు మాకు. అందుకోసం మేము వచ్చి పిలుచుకోపోవడానికి వచ్చినాం. హాస్టల్లోనే షాక్ వస్తుందంట సార్. హాస్టల్లోనే షాక్ వస్తుంది అంటేనే మేము వచ్చినాం. నిన్న కొంతమంది పంపించారు. నిన్న ఎంతమంది పోయారు? చాలా మంది పోయారు. ఇవాళ మాకు ఆడ రోడ్డు బాగాలేదని మేము ఆడదాకా వచ్చినాం. రోడ్డు బాగాలేదని మళ్ళీ వెళ్ళకి పోయినాం. మాది శాంతినగర్, తుంగతుర్తి నాగారం దగ్గర శాంతినగర్ మాది. షాక్ అవుతుంది, వాటర్ ప్రాబ్లం ఉంది కొద్దిగా అని చెప్తేనే మేము ఇవాళ వచ్చినాం. నిన్న వచ్చి వెళ్ళిపోయినాం, మళ్ళీ ఇవాళ వచ్చి పిలుచుకుపోతాం అంటేనే ఇవాళ ఏం లేదు, బాగానే ఉంది, పంపించమని చెప్పారు పొద్దున్న వచ్చి చెప్తే. ఇప్పుడు మీరు వచ్చిర్రు కాబట్టి మళ్ళీ సరే పంపిస్తామని అన్నారు. అంతకుముందు పంపించారు.